ఏపీలో హాట్ సిటీగా మారిన కాకినాడ జిల్లా పిఠాపురంలో గెలుపు ఎవరిదో జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్లో తేలనుంది. అయితే ఫలితం రాకుండానే కొందరి అభిమానం అత్యుత్సాహంగా మారింది. నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ కొందరు, మా ఎమ్మెల్యే గారు అంటూ మరికొందరు తమ కార్లు, బైకులు, ఆటోలపై పవన్ కళ్యాణ్ స్టిక్కర్లు వేయించుకుని హల్చల్ చేస్తున్నారు. దీనికి కౌంటర్గా వైసీపీ అభ్యర్థి వంగ గీత అభిమానులు సైతం తగ్గేదేలా అంటున్నారు. మరి సీఎం జగన్ చేసిన ప్రకటన ప్రకారం డిప్యూటీ సీఎం వంగ గీత అంటూ స్టిక్కర్లు వేసుకున్నారు. సరిగ్గా వారం రోజుల్లో కౌంటింగ్ జరిగి గెలుపు ఎవరిదో తేలనుంది. ఈలోగా అటు జన సైనికులు, ఇటు వైసీపీ శ్రేణుల మధ్య స్టిక్కర్ల వార్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. ఒక సంచలనంగా మారింది. ఎవరికైనా ఎమ్మెల్యే తాలూకు, ఎమ్మెల్యే గారి తాలూకు అని బైకుల మీద వైసీపీ అభిమానుల మీద ఉంటుందని అయితే గత ఎన్నికల్లో గత మొన్న మార్చి ఏదైతే ఎలక్షన్ ప్రచారం ఉందో, ఎలక్షన్ ప్రచారం చివరి రోజు జగన్ వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ వంగగీతను గెలిపించండి, వంగగీతను గెలిపిస్తే మేము మాత్రం డిప్యూటీ సీఎం ఇస్తానని ఆయన చెప్పడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ దానికి బదులుగా ఇక్కడ ఉన్న మొత్తం జబర్దస్త్ టీమ్ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ, సినిమా ఇండస్ట్రీ కొంతమంది ప్రముఖులు వచ్చి ఆయన ప్రచారం చేస్తారు. రామ్ చరణ్ కావచ్చు, వరుణ్ తేజ కావచ్చు, సాయి ధర్మ తేజ కావచ్చు, అందరూ కూడా ప్రచారం చేయడం జరిగింది.